దర్శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. గోదావరి, కృష్ణ, గంగ, కావేరి, యమున, సరస్వతి, తుంగభద్ర. ఏంది నదుల పేర్లు చెప్తున్నావు? పవిత్ర పుణ్యక్షేత్రాలకు మన ఆడోళ్ళ పేర్లే ఉన్నాయి. మన శక్తి ఎంతున్నా ఏం లాభం రా, ఆడోళ్ళది ఎక్కడ నడుస్తున్నారు చెప్పు. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పటి సంధి ఒక లెక్క. మన లేడీస్ తక్లీవులు మనోళ్ళ తీర్చే రోజులు వచ్చినాయి. అంటే ఇక మగలీడర్ల ఏలుబడి తక్కువైతుందని అంటావా? అంతే కదా మరి. మన కోసం మన మహిళా లీడర్లు రాబోతున్నారు. ఆడోళ్ళ గోస ఆడోళ్ళకే అర్థమైతది అని అంటారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా మగ లీడర్ల కాడికి పోవాలి. ఆళ్ళే వచ్చి పంచాయతీలు తస్వ చేయాలి. కొన్ని చెప్పుకునే ముచ్చట్లుంటాయి, ఇంకా కొన్ని చెప్పుకోలేరు అక్క చెల్లెళ్ళు. ఇక పార్లమెంట్ లా మహిళల ప్రాతినిధ్యం పెరిగితే మన సమస్యల గురించి మన ఆడోళ్లే గలమెత్తుతారు. అవసరమైతే గరం కూడా అవుతారు పాలక పక్షాల మీద. ఇక చట్టసభలల్లా ఆడోళ్ల సీట్లు పెరుగుతున్నాయని ఫుల్ ఖుషి మీదున్నారు మహిళలు. మహిళలు ఎంతవరకైనా వెళ్తారు, పనిని చేసే వరకు కూడా వాళ్ళు వెనుకడుగు వెయ్యరని చెప్పి స్త్రీ ఒక ఆదిశక్తి లాగా పనిచేస్తుంది. కాబట్టి వారికి రిజర్వేషన్లు అనుకూలిస్తాయి. వారందరూ అడుగుపెట్టినప్పుడు కూడా మంచి పాలన అందిస్తుంది. మహిళలు మేము ఒక్కరమే కాదు, దేశ మహిళలందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. కరీంనగర్ లో ఉన్న మహిళా లీడర్లు అయితే మస్తు సంబరంగా ఫీల్ అవుతున్నారు. ఏమంటది అక్క? దీనివల్ల అంటే చాలా ఇది ఒక చట్టమే కాదు, ఇది కోట్లాది ఆడబిడ్డల ఆకాంక్షలకు ప్రతిరూపము. మహిళలకు ఒక సువర్ణ అవకాశము, చరిత్రలో లిఖించదగేటువంటి సందర్భం ఇది. అంటే ఒకప్పుడు కొందరికే పరిమితమైన ఈ రాజకీయాలు గ్రామీణ మహిళలకు సైతం, సామాన్య మహిళలకు సైతము ఈ రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం ఈ చట్టం ద్వారా మనకి కలుగుతుంది. వంటింట్లో బువ్వ కూరండే ఆడోళ్ళని చిన్నసూపు చూసే కాడికెళ్ళి అంతరిక్షం దాకా పోయి వస్తున్నప్పుడు చట్టసభలల్లా మనోళ్ళ సీట్లు పెరిగితే ఇంకెంత లాభమైతది. అయితే ఈ అక్క లీడర్ల కోడలు బిడ్డలు కాకుండా పేదలు, బీసీలు కూడా రాజకీయం చేయాలంటే గిట్ల ఉండాలి అని అన్నది. రిజర్వేషన్ రావడం అందరికీ సంతోషమే. దానిలో ఎవరైతే రాజకీయంగా రావాలనుకుంటున్నారో, చదువుకున్న యువత ఉంటారో, ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇంకా కొంచెం తోడు కావాలి అంటే బీసీలకు కూడా పెద్దపీట వేయాలి. జనరల్లో కూడా మళ్ళీ అగ్రవర్ణాలకే ఛాన్స్ కల్పించడం ద్వారా రిజర్వేషన్ బీసీలు మళ్ళీ వెనకబడిపోతారు, మళ్ళీ వెనకకు పోవాల్సి వస్తుంది. ఒక తల్లిగా ఇంటికి ఇరుసు లెక్క నిలబడే ఆడోళ్లకు చట్టసభలల్ల సీట్లు పెరిగి వాళ్ళ చేతికి పాలన పగ్గాలు వస్తే ఈ దేశం ఇంకింత ముంగటికి పోతది. కుటుంబాన్ని వృద్ధి చేసినట్టే దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారు. ఇగో బుజ్జి, ఇయాల్టికెళ్ళి కొత్త రూల్స్ అమలు చేస్తున్నా మన దిల్దార్లా. ఇప్పుడు కూడా నీ రాజ్యాంగమే నడిపిస్తున్నావు కదా, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? రేపటికెళ్ళి నువ్వు ఆఫీస్ లో అడుగు పెట్టాలంటే హెల్మెట్ కంపల్సరీ. నో, నహి, నెవర్, నేను పెట్టుకోను. అయితే కొలువుకు నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఏంది హెల్మెట్ పెట్టుకోకుంటే ఆఫీస్ కు రావద్దా? అవును, నో హెల్మెట్ నో ఆఫీస్ అవేర్నెస్. నీ తెలివి ఏడ్చినట్టే ఉన్నది. నాకు బండే లేదు, హెల్మెట్ ఎట్లా పెట్టుకుంటా చెప్పు. ఓ అవును కదా, అయితే నీకు ఈ రూల్స్ వర్తించవు. కానీ నిజంగా గిట్లాంటి ట్రాఫిక్ రూల్స్ అన్ని చోట్ల అమలు చేస్తే ఎంత బాగుంటది గారా. మరే కారు తీస్తారు, సీట్ బెల్ట్ పెట్టరు, బండి తీస్తారు, హెల్మెట్ పెట్టరు, పరిమితికి మించి కూర్చుంటారు. ఓ ఇక గిట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని మిస్టేక్స్. దీనికోసం ఒక ఉద్యమం తేవాల్సిందే ఖచ్చితంగా. ఇగో ఈ ఊర్లో ఆల్రెడీ మొదలు పెట్టిరట. ఎట్టెట్ట నడుస్తుందో అరుచుకుందాంపా. మద్యం బంద్ పెట్టాలని, బ్యాన్ చేయాలని ఊరంతా ఒక్కటైన వార్తలు మస్తు చూసినాం గానీ హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ కోసం ఉద్యమిస్తున్న ఊరు ఇది. మెదక్ జిల్లా నందగోకులు గ్రామం. ఈ ఊర్లకు బండేసుకొని సర్రు నురుకొస్తామంటే నడవదు. పొలిమేర దాటితే హెల్మెట్ ఉండాల్సిందే, కారు నడిపితే సీట్ బెల్ట్ పెట్టాల్సిందే, బండి మీద పరిమితికి మించి కూసుంటే ఒప్పుకోరు. ఇట్లాంటి రూల్స్ ట్రాఫిక్ పోలీసులు కాదు, ఈ ఊరోళ్లే పెట్టుకున్నారు. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా కలెక్టర్ చొరవ, పోలీసుల సహకారం, యువత ముందడుగుతోటి ఇంటింటికి తిరిగి ఈ రోడ్డు భద్రతా నియమాలను చెప్పే కార్యం పెట్టుకున్నారు. ఊరోళ్లు కూడా దీని వల్ల జరిగే ప్రయోజనాలు, నష్టాలను తెలుసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే రీతిలో అడిగేస్తామని ప్రమాణం చేసుకున్నారు. అంతేకాదుల్లా ఈ ఊర్లో ఇప్పటికే 3 ఏళ్ల నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. ఇట్లాంటి సామాజిక స్పృహతోటి ముందడుగేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా ఆకాంక్షలు నెరవేరాలే, ప్రజల చైతన్యం రావాలని కోరుకుందాం మనం కూడా. ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.